దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యం, యెహోవా మీద నీ భారము మోపము. గమనించినట్లయితే గనక నీ భారము ఆయన మీద మోపాలనేసి ప్రభువు కోరుకుంటున్నారు. అనేక మంది వారి యొక్క భారాలను వారే మోస్తుంటారు. అందుకే లేఖనం ఇలాగ సెలవిస్తోంది, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానంటున్నాడు. యేసు పిలుస్తున్నాడు, ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, నీ హృదయంలో ఎంత భారం ఉన్నా అదంతా నా దగ్గరకు వచ్చి నా మీద మోపు, నిశ్చయంగా నేను నీకు సహాయం చేస్తా అంటున్నాడు. ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే కనుక దావీదు సిక్లగులో తన యొక్క శత్రువులు వచ్చి భార్య బిడ్డలందరినీ ఆస్తి మొత్తటిని తీసుకొని వెళ్ళిపోయినప్పుడు దావీదు హృదయంలో చెప్పుకోలేనంత బాధ. దానికి తోడు అప్పటి వరకు అతనికి సహాయంగా ఉన్నటువంటి 600 మంది మనుష్యులు దావీదును రాళ్లతో కొట్టి చంపాలని డిసైడ్ అయ్యారు. అయినా ఆ భారం అంతటినీ కూడా దావీదు ఏం చేశాడంటే ప్రార్థనలో దేవుని మీద మోపాడు. దేవుని యొక్క సహాయాన్ని అడిగాడు. ప్రభువా, ఈ భారాన్ని నేను మోయలేను నాయనా, దయతో మీరు నాకు సహాయం చేయండి అనేసి దేవుని మీద తన భారాన్ని మోపాడు. దేవుని సహాయం అడిగాడు. అద్భుత రీతిగా దేవుడు అతనికి సహాయం చేశాడు. కాబట్టి గమనించినట్లయితే గనక నీ హృదయంలో ఎవరికీ చెప్పుకోలేనంత బాధ ఉండొచ్చు. ఎవరికి చెప్పుకున్న ఈ బాధలంతా తీరవు అనేటట్లుగా కూడా ఉండొచ్చు. ఎలాగైనా ఉన్ని నిశ్చయముగా నీవు ఆరాధిస్తున్నటువంటి దేవుడు నీ హృదయ భారాన్ని తొలగించే దేవుడు. నీవు ఆరాధిస్తున్న దేవుడు నీ హృదయ వేదనలన్నింటినీ కూడా నిశ్చయముగా తొలగించి సంరక్షించి కాచి కాపాడే దేవుడు. కాబట్టి నీ హృదయంలో నా భారం అంతటిని ఆయన మీద మోపు. నిశ్చయంగా ఆయన ఆదుకుంటాడు, నీకు సహాయం చేస్తాడు. పరిశుద్ధుడా, స్తోత్రాలనైనా ఈ మాటలు బట్టి స్తోత్రం. అయితే మీరు దీవించి ఆశీర్వదించి కృప ఇవ్వండి. యేసు నామములో తండ్రి, ఆమేన్.